ఓం శ్రీ గురుభ్యో నమః. నేను తోట సతీష్, వ్యాసమహర్షి యోగా సొసైటీ మరియు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి. ఈరోజు అందమైనటువంటి వాతావరణం, చాలా ప్రకృతి ఒడిలో రూబీ నెక్లెస్ రోడ్ నందు రథసప్తమి కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. దీనికి అనేక సంఘాలు మరియు యోగాకు సంబంధించి వ్యాసమహర్షి యోగా సొసైటీ, సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, పతంజలి సిద్దిపేట సమితి ఇవన్నీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. ముందుగానే 21 రోజుల ముందు నుంచి 21 డేస్ సూర్య నమస్కార్ ఛాలెంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో సూర్య నమస్కారాలపైన అవగాహన కలిగించినాం. మనం ప్రతిరోజు సాధన చేయడానికి ఎన్నో రకాలైనటువంటి ఆసనాలు ఉన్నప్పటికీ ప్రతిరోజు మినిమం 12 నుంచి 13 సూర్య నమస్కారాలు సాధన చేస్తే శరీరాన్ని అంతటికి కూడా ఒక మంచి వ్యాయామం జరుగుతుంది. శరీరం, మనస్సు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకే అంటాం మనం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యం అంటాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఈ యొక్క భాస్కరుణ్ణి మనం ప్రతిరోజు చూస్తూ, భాస్కరునికి అంటే సూర్యభగవాను స్మరిస్తూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇలా 21 డేస్ సూర్య నమస్కార్ ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది మన యొక్క దైనందిన జీవితంలో, నిజ జీవితంలో ఒక భాగమై ప్రతిరోజు సాధన చేస్తారు అనేటువంటి నమ్మకంతో వీరందరినీ ప్రోత్సహించినాం. దీనికి దాదాపు 30 పాఠశాలలు మరియు 350 మంది సాధకులు వివిధ ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా ప్రతిరోజు సాధన చేశారు. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిరోజు సాధన చేయాలి, కుటుంబం అందరూ కూడా కలిసి యోగాను సాధన చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. భారతీయ సంస్కృతిలో యోగాకు ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. దాంట్లో సూర్య నమస్కారాలకు శ్రేష్టమైంది. ఇది అందరూ సులభంగా చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. ఎవరు ఈ సూర్య నమస్కారాల వల్ల సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. కాబట్టి ఈ సూర్య నమస్కారాలు అంతటా విస్తరించడం కోసము ఈ రోజు రథసప్తమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి స్టేట్ లెవెల్ సూర్య నమస్కారాల కాంపిటీషన్ నిర్వహించాము. అదేవిధంగా 21 డేస్ యోగా సూర్య నమస్కార్ ఛాలెంజ్ ప్రోగ్రాం నిర్వహించాము. దీంట్లో ఒక తెలంగాణ కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది సాధకులు పాల్గొన్నారు. ఈ స్ఫూర్తి అంతటా నింపడం అనేది మా లక్ష్యము. ఇది సిద్ధించిందని అనుకుంటున్నాము. ఇప్పుడు ఐర్లాండ్, యూరోప్లో కూడా ఈ మన ప్రోగ్రాం స్ఫూర్తితోని వాళ్ళు కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు. వాళ్ళకు మనకు టైం గ్యాప్ ఉంటుంది. వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు, రథసప్తమి వేడుకలు నిర్వహించుకుంటారు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని, జ్ఞానాన్ని అందరికీ అందించి సంపూర్ణ ఆరోగ్య సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అందరూ పాల్గొనడము చాలా సంతోషం. సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, పతంజలి యోగా సమితిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో భాగంగా రథసప్తమి రోజు సూర్య నమస్కారాల కార్యక్రమానికి ఊహించిన దానికంటే మించి ఎక్కువ మంది హాజరై విజయవంతం చేశారు. గతంలో సూర్య నమస్కారాల పోటీ నిర్వహించినప్పుడు కూడా 300 మందికి పైగా పాల్గొని రికార్డు సృష్టించారు. 1000 సూర్య నమస్కారాలు చేసి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా అనుకుంటాను నేను రికార్డును నెలకొల్పి ప్రత్యేకతను చాటుకున్న ఘనత సిద్దిపేటకు దక్కింది. ఈ పోటీ ఇలాంటి వివిధ కార్యక్రమాల నిర్వహణతో పాటుగా యోగా ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి కృషి చేస్తున్న తోట సంధ్య, సతీష్ గారులకు నమస్కారాలు, ధన్యవాదాలు. రథసప్తమిని పురస్కరించుకొని వ్యాసమహర్షి యోగా సొసైటీ మరియు సిద్దిపేట జిల్లా యోగాసన అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొమ్మడి చెరువు కట్ట మీద సూర్య నమస్కారాల సాధన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు సూర్యుని జయంతి కార్యక్రమాన్ని సిద్దిపేట కేంద్రంగా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్లో పాల్గొన్న యోగా సాధకులందరికీ సూర్య నమస్కారాల సూర్యుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శక్తికి మూలం, సృష్టికి మూలం సూర్యుడు. ఆ సూర్యుడి నుంచి శక్తిని ఆవాహన చేసుకుంటూ మనలో శక్తిని లీనం చేసుకుంటూ ఆ శక్తితో మన నిత్య జీవితంలో ఆరోగ్యంగా లేదంటే మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉండేందుకు సూర్యుడిని అలా స్మరిస్తూ ఈ సూర్య నమస్కార సాధన అనేది ప్రతినిత్యము మనం చేస్తూ ఉంటాము. ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్య భగవాని జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఉత్సవ వాతావరణంలో
వ్యాసమహర్షి యోగా సొసైటీ, పతంజలి, మిగతా యోగా శిక్షణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. అందరికీ పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మినిమం 12 సూర్య నమస్కారాలు చేసి వీడియో పోస్ట్ చేశారు. వాళ్ళందరినీ పరిశీలించి దాంట్లో కొంచెం ప్రోత్సహించడం, అందరికీ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇంకా కొంచెం ఏంటంటే ఒక అబ్బాయిల నుంచి ఒక 5గురికి, అమ్మాయిల నుంచి 5గురికి ఒక లక్కీ డ్రా ద్వారా తీసి వాళ్ళకు ఒక ప్రత్యేక బహుమతులు కూడా ఇవ్వడానికి నిర్ణయించాము. సో ఇప్పుడు మన గెస్ట్లో ఒకరు ఈ డ్రా తీయాల్సిందిగా కోరుతున్నాను. పూర్ణిమ మేడం, కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్ పూర్ణిమ మేడం ఒక డ్రా తీయాల్సిందిగా కోరుతున్నాము. ఒక 5 తీయండి. వ్యాసమహర్షి యోగా సొసైటీ సంబంధించి మిత్రుడు వేణు ఇటీవల ఒక నిమిషం విషయం చెప్తాను. సో ఈ అమ్మాయిల్లో 21 days ఛాలెంజ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసి ఈ డ్రాలో విజేతగా నిలిచినటువంటి చైనయ్య ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చైతన్య పేరు కొంచెం మాట్లాడారు. చైతన్య ఓకే. 8985447112. ఓకే, నెక్స్ట్ పి అనిత గారు అంటే దయచేసి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ టేక్ అవర్ గిఫ్ట్. నెక్స్ట్ సిహెచ్ అనిత గారు కూడా ముందుకు రావాల్సింది కోరుతున్నాను. సిహెచ్ జ్యోతి కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చిరు బహుమతులను స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్ మాధవి గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వీరికి వీళ్ళకి ఒక అంటే జ్ఞాపకం లేకుండా ఆరోగ్యానికి జీవితానికి పోయేటువంటి మడ్ బాత్ అండ్ నెక్స్ట్ అమృతధార 2 కూడా ప్రత్యేక బహుమతిగా మీకు సర్టిఫికేట్లు వస్తే దీంతో పాటు ఇది అదనపు బహుమతులు స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన గెస్ట్లు ప్లీజ్ అట్లే సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తోట సతీష్, శ్రీమతి సంధ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమం వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అక్కా చెల్లెలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు తెలియని ఆసనాలు తెలుసుకొని మనవంతు ప్రయత్నంగా ఇంట్లో చేయడానికి ఎంతో ఆస్కారంగా ఉంటుంది. ఆరోగ్య మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడో అన్నారు. కానీ ఇలా చేయడానికి మనకు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మన ఈ నమస్కారాలు తెలియదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రాలు పెట్టి అందరికీ తెలియపరిచినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈరోజు నాకు చాలా సంతోషకరం అనిపించింది. ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు నేను పాల్గొనలేదు. ఇలా రావడం వల్ల మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈ చిన్నపిల్లలు కూడా వేసిన సన్నివేశాలు ఇవన్నీ చూసి కూడా చాలా సంతోషం అనిపించింది. ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు. మనం ఎప్పుడూ టీవీలో చూస్తుంటాం, ఫోన్లలో చూస్తుంటాం, కానీ ఈరోజు లైవ్గా చూసినందుకు సతీష్ అన్నకు, సంధ్య మేడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు చెప్తుంటే ఒక్కొక్కటిగా 1000 రకాలుగా ఆసనాలు వేసారంటే కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంకి నన్ను పిలిచినందుకు, ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఓకే, థ్యాంక్ యూ చిల్లన్. వీళ్ళందరూ మనకి కనిపించే దేవుడైన సూర్యభగవాన్ని రథసప్తమి దినోత్సవ సందర్భంగా యోగా సొసైటీ వాళ్ళు ఈ సూర్య నమస్కారాల కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ మన ఏన్షియంట్స్ ఇచ్చిన యోగా కానీ మెడిటేషన్ కానీ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఎట్లా చేయాలో ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వ్యాస మహర్షి సొసైటీ వాళ్ళు, ఈ స్పోర్ట్స్ సెషన్ వాళ్ళు ఇలాంటి కాంపిటీషన్ నిర్వహించడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్ అందరికీ యోగాకి ఇంపార్టెన్స్, మెడిటేషన్ వల్ల ఇంపార్టెన్స్, దీనివల్ల కలిగే ఆరోగ్య బెనిఫిట్స్ ఇవన్నీ మనకి తెలియడం జరుగుతుంది. లాస్ట్ టైం జరిగిన కాంపిటీషన్లో ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి రిప్రజెంట్ చేశారు. చాలామంది చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఒక 3-4 పిల్లలు అయితే మోర్ దెన్ 500 కంటిన్యూస్గా సూర్య నమస్కారాలు చేశారు. సో ఇట్లాంటి కాంపిటీషన్స్ నిర్వహించడం, యాక్టివిటీస్ చేయడం వల్ల పబ్లిక్కి అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ యోగాకి ఇంపార్టెన్స్ తెలుపుతున్న మన సతీష్ అన్న గారికి, ఈ వ్యాస మహర్షి సొసైటీ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ అవకాశం అందరికీ థ్యాంక్ యూ. స్పోర్ట్స్ అసోసియేషన్, పతంజలి యోగా సమితి ఇలా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూర్య నమస్కారాల కార్యక్రమం దిగ్విజయమైంది. ఒప్పుకుంటారా అందరూ? కరెక్ట్. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం అంటే ఒకరోజు చేస్తే సరిపోదు, సంవత్సరం మొత్తానికి ఇది ప్రారంభం అనుకొని దీన్ని సంవత్సరం దాకా కొనసాగించి మళ్ళీ సూర్య నమస్కారాలకు అటెండ్ కావడానికి అందరూ కృతకృత్యులు కావాలి. ఆ దిశగా అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలి. సూర్య నమస్కారాలు చేయడం ఒకటే కాదు యోగా అంటే. యోగాలో శారీరక దృఢత్వాన్ని, మానసిక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మన ఆలోచన విధానాన్ని మార్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యోగాతో పాటు మనం ధ్యానం ఇత్యాది కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. వీటన్నిటి వల్ల
మానసికంగా మనం దృఢత్వం పెంపొందడం వల్ల మనం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి, మనం చేసే ప్రతి పని ఒక లక్ష్య శుద్ధిగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ దిశగా అందరూ కృషి చేస్తూ, అందరూ తమ వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. నన్ను చూస్తున్న సూర్యుడిని ఈరోజు నాకు చూపించినందుకు ఈ యొక్క యోగా వారందరికీ కూడా, మా సతీష్ అన్నకి కూడా మేము ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మేము సూర్యుడిని చూడలేదు, సూర్యుడే మమ్మల్ని చూస్తున్నాడు. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా నా కళ్ళతోటి నేను సూర్యుని చూశాను. రియల్లీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అన్ని రకాల కలర్స్ నేను ఫస్ట్ టైం చూశాను. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. దయచేసి మీకు ఒక విజ్ఞప్తి, మీరు నా ఒక్కరికి కాదు, మా స్కూల్స్ వాళ్ళందరూ కూడా పిలవాలని చెప్పి, మా విద్యార్థులందరికీ కూడా ఒకసారి దాదాపు మా పిల్లలు ఒక 10,000 మంది ఉంటారు, వాళ్ళందరితో కూడా మెగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. కార్యక్రమం కనుక తొందరగా ముగిస్తున్నాను. ఈరోజు నేను చిన్నప్పటి నుంచి సప్తమిని పురస్కరించుకొని వ్యాస మహర్షి యోగా సొసైటీ వారు మరి పతంజలి వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అభినందించదగినటువంటి విషయము. మనందరికీ కూడా ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేస్తే సంతుష్టి పొంది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దైవం సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానునికి కృతజ్ఞతగా, ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతగా మనం నమస్కారం తెలపాలి. ఆ నమస్కారం తెలపడేటువంటి ఈ సూర్య నమస్కారాలను ఆ సూర్య భగవానునికి ఎదురుగా ఉంచి ఇంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనల్ని ఉంచినటువంటి వ్యాస మహర్షి యోగా సొసైటీ ఈ కార్యక్రమానికి ఇంత ఏర్పాట్లు చేసి శ్రమను ఓర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యాస మహర్షి యోగా సొసైటీ వారికి నిజంగా మా యూటీఎంఏ పక్షాన, అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. మరి గత సంవత్సర కాలం పాటు మాన్యశ్రీ శాసనసభ్యుల యొక్క క్యాంపు కార్యాలయంలో మరి సతీష్ గారి యొక్క సహాయ సహకారాలతో శ్రీమతి తోట సంధ్య గారు మహిళలకు ఒక 1 year ఉచిత యోగా శిక్షణ ఇచ్చిరండి. వాళ్ళందరికీ కూడా, వాళ్ళిద్దరు దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు అనేక క్యాంపులు నిర్వహించినప్పటికీ కూడా మరి మా దగ్గర నిర్వహించిన సంవత్సర కాలం పాటు ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం అంటే వాళ్ళు ఎంత వాళ్ళ పనులను పక్కన పెట్టేసి ఎంత త్యాగాలు చేయాలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ ప్రయత్నం అయితే, ఏ ఋషి పరంపరను సమాజంలో నింపాలని చెప్పి ఆ దంపతులు ఈ వ్యాస మహర్షి యోగా సొసైటీ కేంద్రంగా ప్రయత్నం చేస్తున్నారో వారిద్దరికీ కూడా అనేక విధాలుగా, ఇంతకుముందు అశోక్ సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఏ విధంగా పిల్లర్స్గా నిలబడ్డారో అలాగే మనకు ఉడతా భక్తిగా ఎంత తోస్తే అంత కనీసం వాళ్ళు చెప్పింది నేర్చుకొని ఆచరించి ఈ దేశంలో మరొకసారి యోగాను విశ్వవ్యాప్తం చేసేటువంటి ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సప్తమిని పురస్కరించుకొని సామూహిక సూర్య నమస్కారాలను నిర్వహించుకుంటున్నాం. మరి యోగా అనేటువంటిది మనకు నిత్య జీవితంలో ఆహార పానీయాలు ఏ విధంగా అవసరమవుతున్నాయో ఆరోగ్య పరిరక్షణకి యోగా అనేటువంటిది ఒక మూల మంత్రంగా పనిచేస్తుంది. మరి అలాంటి కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా తోట సతీష్ గారు సిద్దిపేటను వేదికగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని శిశు మందిర్ కేంద్రంగా నిర్వహించుకోవడం అనేటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. మరి నేరు ఆ విధంగా వ్యాపించినటువంటి ఈ కార్యక్రమాన్ని నిరంతరం ప్రతిరోజు కూడా అనేకమైన కొత్త అంగులతో కొత్త వేదికల మీద ఆయన ఈ యోగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దీన్ని పురస్కరించుకొని మొన్నటి వరకు కూడా 21 రోజులు నిత్యం సూర్య నమస్కారాల పోటీలను నిర్వహించడం అనేటువంటిది ఒక ఆనందదాయకమైనటువంటి అంశం. మరి ప్రతి అంశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అవలంబించాలనేటువంటి ఒక ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి
వాళ్ళిద్దరు దంపతులు మరి మరిన్ని అవకాశాలు పుచ్చుకొని సిద్దిపేటనే కాకుండా మన భారతదేశం అంతా కూడా యోగమయమైనటువంటి జీవితాన్ని, ఆనందమైనటువంటి జీవితాన్ని అవలంబించేలా ప్రతి ఒక్కరు సాధన చేయడంలో వాళ్ళు కృషి చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా మనం అభినందించాలి. వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలందరికీ కూడా మన సపోర్ట్గా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మన యోగాను మన జీవితంలో ఒక అంశంగా చేర్చుకొని మనం ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అవలంబించాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. మరియు పతంజలి యోగ సమితి, భారత్ స్వాభిమాన్, వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు పాల్గొన్నటువంటి సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యోగ సాధకులందరికీ ప్రత్యేక శుభాభినందనలు. మనకు తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. దానికి సూర్య నమస్కారాలు మనకు చాలా ప్రత్యేకత. ఎందుకంటే మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను దర్శిస్తూ త్రాటక క్రియ, సూర్య నమస్కారాలు, సూక్ష్మ వ్యాయామాలు ఎన్నో చేశాం. ఇవన్నీ నిత్య జీవితంలో ఈరోజు మాత్రమే చేసి ఊరుకుండేది కాదు. నిరంతరం సాధన, అభివృద్ధి చేసుకుంటూ చివరి వరకు మనము ఆయును, ఆరోగ్యాన్ని పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహర్షి యోగా ఫౌండర్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.